అరే ఓ సాంబా ఎవరిని? నిన్నే బే. జీ హుజూర్. నువ్వేం చెప్పావు? పాము పుట్లో ఇస్తే రాజేశ్వరి నీకు పడుద్దని చెప్పా. మరి అక్కడ ఏం జరిగిందిరా? ఒక్క పాముకు నా కర్మకాలు 2 పాములు వచ్చాయి. రాజేశ్వరి 2 పాములు బయటేసింది. నీ మొహన తూడు ఉమ్మేసింది. మరి ఇప్పుడు నిన్నేం చేయాలమ్మా? మంచి మనసుతో క్షమించి వదిలేయాలి. నీకు దండం పెడతా. 24 గంటల టైం. అద్భుతమైన సలహా చెప్తా. మరి అక్కడ ఏమన్నా తేడా పడితే నాకు నేనే ఊరేసుకొని చచ్చిపోతా. క్షమించాను పో. థ్యాంక్ యూ. నువ్వేసుకరా. అంతే. లాగా 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 నువ్వు తన్నిన తన్నులకి అసలు ఐడియాలే ఇవ్వద్దనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఇవ్వబోయే ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది అల్లుడు. దాని పేరు పెళ్ళాం గొళ్ళెం. ఆహా, పెళ్ళాం గొళ్ళెం. మరి ఏది వీడు పనిలేని వాడు పిలితల కొరిగాడంట. వీడు చేపలు పడుతున్నాడు చూడు. ఒరే అల్లుడు, ఏమా నీ మరదలు ఉత్తరం రాసిందిరా. ఏం రాసిందా? మా బావ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మా బావే గుర్తుకొస్తున్నాడు, మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిలిగింతలు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా. మేము ఎవరం గుర్తు రాలేదు దానికి. ఊరుగా మాయా. ఒరే నిన్ను కలవరించి అది పరీక్షలో ఫెయిల్ అవుతుందో ఏమిటో. ఫెయిల్ అయితే మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటావా ఏంటి? మా అల్లుడు బంగారం, మా మామ ఇంకా బంగారం. అదే అసలు విషయం చెప్పేస్తే నువ్వు ఎగిరి కలిసి ఏంటి మా దానికి పరీక్షలు అయిపోయాయంట. నేను చూడటానికి వచ్చేస్తుందంట. అది రావడం ఏమిటి, మీ ఇద్దరికి ముహూర్తాలు పెట్టించేయడం ఏమిటి? రేపండు ఏంటా రమ్మన్నావంట? పాపం ఎవరు అమ్మాయి చాలా కష్టాల్లో ఉంది. నీ సహాయం కోసం వచ్చింది. రేయ్ అల్లుడు హారతి తీసుకో. దేవుడా కాపాడు స్వామి. పండు తాగలాడరా. ఇంకా పూజ మొదలు పెట్టలా? మందు సామాగ్రి ఎక్కడరా? కాళ్ళ కింద పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఇదిగో. ఇంత బస్సు నీకు కనిపించలేదురా? తప్పైపోయింది, కూర్చోండి బాబాయ్. వాటిలు కనిపించగా నీ కళ్ళు బయలు కమ్ముతాయిరా, ఏది కనిపిస్తదు. ఊరుగమ్మా వాడిని అలా అనమాక. వాడితో నేను ఎందుకు స్నేహం చేస్తున్నాను? వాడికి పెద్దలంటే గౌరవమ్మా. ఆ విషయం బాబాయ్ గారికి తెలియదా ఏంటి? బాబాయ్ నువ్వు ఈ పెద్దదాన్ని ఇక్కడ వాడు, ఈ చిన్నదాన్ని మేము పంపు సెట్ దగ్గరికి వెళ్ళి బాగా వాడతాం. ఆగండిరా, పంపు సెట్ దగ్గర ఎందుకు? పెద్దవాళ్ళు మీ ముందు మేము మందు కొట్టడం బాగోదు. నేను చెప్పానమ్మా ఆడికి పెద్దలంటే గౌరవమ్మా. అయితే నేనే వెళ్తాను. లేకపోతే ఏంట్రా, సగం పెట్టి మేత అన్నట్టు నువ్వేం బాబా బాబా అంటావు, వీడేమో మా అంటాడు. మందు కొట్టినప్పుడు ఈ మర్యాద ఏమిట్రా? అందరూ సమానమే. నేను బస్తాను, మీరు కూర్చోండి. కాదండి బాబాయ్ చేత్తో పట్టు. ఏంట్రా మీ చేత్తో పోతారుగా. బాబాయ్ కొద్ది అల్లుడు ఈ శుభ సందర్భంలో పాట అందుకోరా. మనకి పాటలు ఏమొస్తాయి మా. అరే పండు, నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మస్తాన్ గారి పెడిగి అక్కడ ఏదో పాట పాడే అన్నావు. రామనగర్ అది బాబాయ్ ముందు నేను చూసామా? అది పెద్దలంటే ఎంత గౌరవం. ఇక్కడే పెద్ద చున్నాడురా. పాడు పాడే. ధూళిపేటు పాకిటు దుబారమా సాలకుంటే వేసుకోరా సారమావా. పులిపేటు పాకెట్ సాలకుంటే వేసుకోరా సారమావా. నంచుకోనుంది కోడి పుంజు కూర మావా. సాలకుంటే ముందుంది కారమావా. పై పైకి వెళ్తాది ఎల్లు మావా. తెల్లారితే దిగుతాది మల్లు మావా. అమ్మునగరు రమ్ము దాగు దమ్మొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. రామనగరు రమ్ము దాగు దమ్మొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. తుమ్మొచ్చిన అరగంటకు గుమ్మొస్తాది. అర్ధరాత్రి 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 ఇలియా నా కళ్ళకొస్తాది. రమ్ము దాగు దమ్మొస్తాది. దమ్మొచ్చిన అరగంటకు తుమ్మొస్తాది. రామనగరు రమ్ము దాగు దమ్మొస్తాది. తినే పాట అంటే ఏంటి ఇలా అయిపోయారండి వీళ్ళు? పండు ఎవడ పిలుస్తున్నాడు చూడరా. ఈడే నేను నిద్రపోతున్నప్పుడు లేకపోవడం తెలీదారు నీకు?
రాయట్రా రా మర్యాద లేకుండాను. నీకు మరేదంట్రా నువ్వేనా మా ఊళ్ళో పెద్ద తాగుబోతువా లేకపోతే తిరిగిపోతువా? లేదంటే మా ఊరు మొత్తానికైనా పెద్ద ఎదవా ఏయ్! ఏమిట్రా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? మీతో ముందు కొట్టానా? రే నేను మిమ్మల్ని రమ్మని పిలిచావా? నువ్వే వచ్చావు, ఈడ కూర్చున్నావు. నో మావయ్య నో బాబాయ్, మందు తాగినప్పుడు అందరు సమానం అన్నావా లేదా? సమానం అన్నాడురా. తప్పు. పెద్దలను గౌరవించే వాళ్ళను. పెద్దలంటే ఎంత గౌరవం నీకు? అరే పెద్ద ఆయన రే, చికెన్ తినరా? ఇది చికెన్ చిల్లీ చికెన్. చికెన్ లాగా కనబడుతుందా? దీన్ని పట్టుకుని అవును. చికెన్ అంటా? కోడి మొత్తం కింద మార్పచ్చినా కోడి కుర్రాడా? నన్ను కొట్టాడురా. నేను ఇప్పుడు కొడితే బ్లడ్ వస్తే రాని. అది ఏర్లై పారింది. పారిని. అది చూసి మన మావయ్య తట్టుకోలేడురా. అయితే ఈయన బయటికి తీసుకెళ్తాను. ఓరి మీ అమ్మ కడుపులు మాడ, ఆ మావయ్య నేనేరా? అబ్బో అబ్బో మళ్ళీ నిన్ను కొట్టినట్టు మా మావయ్య ఏంట్రా? మా మావయ్య హైట్ తక్కువైనా ఫేస్ చూస్తే కాళ్ళకి దండం పెట్టుకుంటే అవుతురా. ఒరే ఆ మావయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా, నేనేమి దండం పెట్టుకుంటాను. మాయా మాయా అబ్బరి అబ్బ. వీళ్ళతో మందు కొడితే ఆంబోతు నిప్పు తొక్కినట్టే. 10 మనిషికి పెళ్ళడానికి తేడా తెలియదు. ఇక జన్మలో వీళ్ళతో మందు కొట్టు. ఈ బుల్లబ్బాయి ఉన్న ఊళ్ళో ఆడాళ్ళకి కష్టాలా? ఎవర్రా అమ్మాయి? పాపం లోపల ఉందిరా. పిచ్చేదవా, ప్రతిదానికి బాధపడతావేంట్రా? నేను లేను. ఏంటమ్మా నీ ప్రాబ్లం? రండి బాబు రండి. ఏంటి బాబు మరి ఇంత ఆలస్యం చేస్తున్నారు? అవతల బోల్డ్ బేరాలు పోతున్నాయి. బేరాలా? ఇప్పుతారా ఇప్పమంటారా? ఏంటది? అన్ని నాన్న చెప్పిస్తారు. రమ్మంటుంటే. ఎందుకు తీసుకొచ్చావు అమ్మాయిని? పెళ్లికి ముందు అనుభవం ఉంటే బాగుంటుందని. రేయ్! పెళ్లికి ముందైనా పెళ్లి తర్వాతైనా నా జీవితంలో ఒకే ఆడదానికి చోటు, అది నా మరదలు. హాయ్ మా. రామ రామ రామ. ఎప్పుడు పరీక్షలు అవుతాయా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానని ఎంత ఎదురు చూసానో తెలుసా? నువ్వు దిష్టిది నా బంగారు కొండవే. ఏంటి నాన్న బాగున్నావా? బావునా? పరీక్షలు ఎలా రాసావు? ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమైనా నా కోడలు నా కోడలే. నిన్ను తీసుకురావడానికి బాగా వచ్చాడే, ఏమయ్యాడు? వెనక్కి వస్తున్నాడు. పదండి లోపలికి వెళ్దాం. ఆ. అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టే బేడ ముసుకురావాలా కూలళ్ళగా దింపరా. నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మోయకూడదు, అందుకని అవునవును, సూట్ కేసు దించు. ఆ, నీకెందుకు అయ్యన్నీ? ఇవి కళామందిర్లో మీకోసం తీసుకున్నవి. ఆ. నాన్న ఈ డ్రెస్ నీకు. నాకా? థ్యాంక్ యూ. అమ్మా ఈ పట్టు చీర నీకు. అత్తయ్య ఇది నీకు. ఓహో అర్థమైందిలే, నా కోసం ఇంకా. ఏంటమ్మా మా అందరికి కళామంది నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు, అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు, కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడి పడుతున్నావు కదా. అదే లేదు నాన్న, ఆ. నేను సీతాలు కోసం చూస్తున్నాను. సీతాలు సీతాలు. ఏంటమ్మాయి గారు ఇది నీకు. చాలా సంతోషం అండి. ఏముంది అక్కడ? ఏంటమ్మా అందరికి అన్ని తీసుకొచ్చావు, బావకేం తీసుకోలేదా? ఈ శాల్తీ నాకు గుర్తే లేడు నాన్న. శాల్తీయా? చూడా మా బావే గుర్తుకొస్తున్నాడు. మా బావే కల్లోకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కల్లోకి వచ్చి గిరిగిద్దరు పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావా.